అన్న పుష్ప ట్రైలర్ చూసావా? ఇప్పుడే చూశాను భయ్య. ఎలా అనిపించింది? నిజంగా మైండ్లోంచి వెళ్తలేదు నాకు. అంటే ఎంతో మంది ఆపడానికి ట్రై చేశారు. అంటే ఏం లేదేమో దాంట్లో, ఏదో స్టోరీ డిఫరెంట్గా లేదేమో, కొత్త కథ కాదేమో అనుకున్నా. నిజంగా విజువల్ చూస్తుంటే మైండ్ పోయింది భయ్య నాకు. బా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిజంగా పండగ చేసుకుంటారు దీంతో. ఆల్రెడీ ఇంకా సినిమా రిలీజ్ అవ్వక్కర్లా, దీంతోనే ఆల్మోస్ట్ సినిమా హిట్ భయ్య. పక్కా చెప్తున్నా కదా, సినిమా హిట్. 5 ఎలివేషన్లు కనపడి నాకు అల్లు అర్జున్లో. పంచికట్టు కానీ, ఆ గెటప్ కానీ, మాట్లాడే విధానం కానీ. పుష్ప ఇలాంటితో తగ్గేదేలే, ఇప్పుడు హీరోయిన్ అంత కాలుతో తగ్గేదేలే అని అది మాత్రం మైండ్ బ్లోయింగ్గా పెట్టాడు డైరెక్టర్ గారు. మామూలుగా ఉండదు భయ్య. ఇంకా థియేటర్లో ఎవడో కూడా ఒక్క సెకండ్ కూడా తెర మీద అలా చూస్తారు తప్ప మెడ ఇటు అటు కూడా తిప్పరు భయ్య. అలా ఉంది సినిమా. ఉంటుందా అనుకుంటున్నా. అంటే ఆ విజువల్ చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది. చూస్తుంటేనే షేక్ అవుతుంది. ఇంకా థియేటర్లు అంటే ఇంకా చెప్పక్కర్లా. బ్యాక్గ్రౌండ్ షో అంటావా, అబ్బా అబ్బా అబ్బా, మ్యూజిక్ మనం ఇచ్చేసాడు. ఇంకా కుక్కను కొట్టినట్టు కొట్టేశాడు దీంట్లో. ఇంకేం లేదు భయ్య. నేషనల్ కాదు, ఇక ఇంటర్నేషనల్ బాబాయ్. ఇంకా ఇది జై అల్లు అర్జున్ అంటే ఏదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా. ఎవరి వల్ల అవదు. ఇండస్ట్రీని మళ్ళీ తిరగ రాసాడు పుష్ప 2. మొత్తం అంతే మిక్సీలు వేసి కొట్టాడు. ఈయనకి ఎలా అనిపించింది? మీకు ఎలా అనిపించిందండి? నాకు కూడా చాలా బాగా అనిపించిందండి. మన ఫోన్లోని ఇది చూస్తేనే ఎలా అయిపోతుంది, ఇంకా వెండి తెర మీద చూస్తే ఇంకెలా ఉంటుందో చెప్పలేము. చాలా బాగుంది. డైలాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. టీజర్కే ఎలా అయిపోతున్నాం అంటే ఇంకా వెండి తెర మూవీ వచ్చిందంటే మామూలుగా ఉంటుంది సిల్వర్ స్క్రీన్లో చూడడానికి. అసలు ఫైర్ అనుకుంటే కాదు, ఇంటర్నేషనల్ అని ఉంది. అసలు మామూలుగా లేవు. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. సూపర్ ఉంది. అందరికీ నచ్చుతుంది. ఎందుకు ఆగి ఆగి వస్తుందంటే అది బ్లాక్ బ్లస్టర్ అవ్వడానికి కోసమే వస్తుంది. ఎవ్వరు కూడా బోర్ కొట్టకుండా చూస్తారని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఇద్దరికి అయితే బాగా అనిపించింది కదా? చాలా బాగుంది. ఇంకా అంటే నీకు ఈ ట్రైలర్లో చూసినప్పుడు మనోడు ఇంటర్నేషనల్లో ఫైట్ అవ్వుద్ది అనేసి నీట్గా తెలిసిపోతుంది. అంటే అనాయే కాదు, ఆల్రెడీ అన్నాడు కదా 7 సముద్రాలు దాటి వచ్చానని కూడా డైలాగ్ దాంట్లో ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఒక పెద్ద ఫైట్ అయితే ప్లాన్ చేసినట్టయితే అనిపిస్తుంది. దీంట్లో కూడా ఉందిగా, నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అని ఉంది. నాకు తెలిసి వార్నర్ కనుక అక్కడ ఏమైనా డాన్లా ఉంటాడా అనిపిస్తుంది. నేను అదే అల్లు అర్జున్ అనుకుంటున్నాను. మొత్తానికి తిరిగి దీనికి మొత్తానికి మహారాజు అల్లు అర్జున్ అవుతాడేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే విజువల్స్ అలా తిప్పాడు. షిప్పుల్లో ఒక 400-500 షిప్పులు దాంట్లో రావటం, మనోడు నుంచొని ఎలిగేయటం, ఆయన గన్ను కాల్చడం, అదంతా కూడా ఒక డిఫరెంట్గా అనిపించింది. మొత్తానికి కూడా మన అల్లు అర్జున్ అయితే నాకు అనిపిస్తుంది. గేమ్ చేంజర్ చూసారా ట్రైలర్? చూశాను భయ్య. ఆ ట్రైలర్కి ఈ ట్రైలర్కి పోలిస్తే ఏది పుష్ప 2 భయ్య తగ్గేదే లేదంట. అసలు తగ్గేదే కదా, రెండేక అబ్బే ఇచ్చి పడేసాడు అంతే. అన్న పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసా అన్న. ఎలా అనిపించింది అన్న? నాకైతే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది అన్న. డైలాగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, అండ్ విజువల్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. పుష్ప 1 కంటే పుష్ప 2 ఇట్స్ గోయింగ్ టు బి ఏ బిగ్ బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. అంటే మొత్తం ట్రైలర్లో ఒక 4 డైలాగ్స్ అయితే ఉంటాయి. ఆ 4 డైలాగ్స్లో మీకేం నచ్చింది? 4 డైలాగ్స్లో అంటే లైక్ పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని, పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పి, అండ్ పుష్ప అన్నది వైఫ్ యొక్క మాట వింటే ఎలా ఉంటుందో అని చెప్పి ఈ 3 డైలాగ్స్ బాగా అనిపించింది. ఏ గెటప్ బాగా నచ్చింది? అంటే హెలికాప్టర్లో దిగుతున్నప్పుడు గ్రీన్ కలర్ గెటప్లో బాగా నచ్చిందా? డ్యాన్స్ చేస్తున్నప్పుడు కప్పుతో ఉన్నది అదా? లేడీగా ఉన్న జాతర ఎపిసోడ్ సీన్ ఒకటి వచ్చింది, అది బాగా నచ్చిందా? అంటే జాతరది ముందుగా చూసాం, కానీ ట్రైలర్లో చూసేది గ్రీన్ కలర్, అది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఒక డైలాగ్ మీ నోట్ అంటే ఏ డైలాగ్ మీకు నచ్చింది? అంటే పుష్పలో ఇంకా పుష్పలోదే చెప్పాలి కదా. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్. తగ్గేదేలే. భయ్యా పుష్ప 2 ట్రైలర్ చూసావా? చూసాను. ఎక్సలెంట్ ఉంది. ఎలా అనిపించింది? నాకైతే బాగా అనిపించింది. 1 ట్రైలర్ బాగుందా, 2 ట్రైలర్ బాగుందా? 2 బాగుంది. డైలాగ్ ఏమైనా చెప్తావా మా కోసం? అలాగే నాకు డైలాగ్ నాకు రాదు, కానీ ఎక్సలెంట్ ఉంది. అంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు అల్లు అరవింద్ అందులో గెటప్ బాగుంది. వేరే వేరే సినిమాలు చేసింది కదా, ఇందులో కుర్రోళ్ళక్క కనబడుతున్నాడు. లుకింగ్, కాస్ట్యూమ్స్ కానీ ఎక్సలెంట్గా ఉంది. హీరోయిన్ ఎట్లా ఉంది? హీరోయిన్ ఎక్సలెంట్ ఉంది, కొత్త అమ్మాయి. ట్రైలర్లో శ్రీలీల ఐటమ్ సాంగ్గా చూపించారు. వెయిటింగ్ నువ్వు ఐటమ్ సాంగ్ గురించి? అది వెయిటింగ్ చూడాలి కదా. ఇప్పుడు యూత్ అన్న పర్సన్ దానికోసమే కదా జనాలు వెళ్ళేది, యూత్ కోసం వెళ్తూ ఉంటారు. ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో అంటే నేషనల్ ఇంటర్నేషనల్ అంటున్నారు కదా, ఇంటర్నేషనల్ ఫైట్లో ఏమన్నా వార్నర్ని
ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నీకేమైనా అనిపిస్తుంది అట్లా? నేను అవన్నీ నేను చెప్పను కానీ ఒక్కటే స్కాట్లో చిన్న చెప్తా, సూపర్ హిట్ కొడుతుంది అది. రే మీరు ఎవరు ఫ్యాన్ రా? పుష్ప. పుష్ప అంటే అల్లు అర్జున్ గారు ఫ్యాను. ట్రైలర్ చూసారా? ఇప్పుడే వచ్చింది. చూసినాం. ఎట్లా ఉందిరా? చాలా బాగుంది. చాలా బాగుందా? నీకు నచ్చింది. నీకు ఒక మంచి డైలాగ్ చెప్పండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్. నువ్వెందుకు అంత ఫైర్గా చెప్పట్లేదు? మళ్ళీ చెప్పు, గట్టి చెప్పు. పుష్ప అంటే ఫైర్ అనుకుంటువా, ఫైర్ కాదు, ఇంటర్ ఫైర్. ఫైటింగ్. ఫైటింగ్ బాగా నచ్చిందా? నీకమ్మా? ఫైటింగ్. నీకు కూడా ఫైటింగ్. నీకు డైలాగ్స్ బాగా నచ్చాయా? ఈ నిజంగా ఆర్టిస్ట్ అవుతాడు. ఇంకేం నచ్చింది? శ్రీవల్లి నచ్చిందా? హీరోయిన్ చూడలేదా? ఓకే బ్రో, ట్రైలర్ చూసావా? చూసాను బ్రో. ఎట్లా అనిపించింది? మేము ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా చాలా హై అనిపించింది. ఆ విజువల్స్ అయితే వేరే లెవెల్. ఇంటర్నేషనల్ విజువల్స్ అయితే ఉన్నాయంటవా? ఉన్నాయి. ఇంకా ఏం నచ్చింది ట్రైలర్లో? ఇంకా డైలాగ్స్ కానీ ఆ విజువల్స్ గూస్ బంప్స్ వచ్చాయి. 1 ట్రైలర్ బాగుందా, 2 ట్రైలర్ బాగుందా? 2 ట్రైలర్ బాగుంది. ఇంకా ఆ డ్యాన్స్ కానీ శ్రీలీలతో అన్నీ ఐటమ్ సాంగ్ శ్రీలీల గురించి వెయిటింగా నువ్వు? ఇప్పుడు పిల్లం మాట వింటే ఎట్టుంటుందో చూపిస్తా అని చెప్పి ఒక డైలాగ్ ఉంది కదా, అలాగే శ్రీవల్లి కాలుతో తగ్గేదేలే అన్నది, దాని గురించి చెప్పు. దాని గురించి చెప్పలేమా? ఒక డైలాగ్ చెప్పు. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. వైల్డ్ ఫైర్. సూపర్. మీరేంటో తలదించుకున్నారు? మీకు ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. మీరేమన్నా డైలాగ్ చెప్తారా? పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఓ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ బ్రో. తమ్ముడు ట్రైలర్ చూసావమ్మా? చూసినా, ఇప్పుడే చూసినావా? ఎట్లా అనిపించిందిరా? బొమ్మ ఉంది కానీ కిరాక్. ఏం నచ్చింది డైలాగ్స్? పుష్ప అంటే ఫైర్ అనుకున్నా, వైల్డ్ ఫైర్. అబ్బా. ఇంకా గ్రాఫిక్స్ మస్తు ఉన్నాయి, కిరాక్ ఉన్నాయి గ్రాఫిక్స్ అయితే. ఇప్పుడు మన పుష్ప, మన అల్లు అర్జున్ గారు లేడీ గెటప్ లో ఉన్నది కనిపించింది కదా, అది ఎలా అనిపించింది? అది నేను చూడలేదు ప్రాపర్. అది ప్రాపర్ లో చూడలేదా? ఓకే. ఇంకా నీకు అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనే డైలాగ్ ఉంది కదా, అది ఎట్లా అనిపించింది? కిరాక్ ఉంది. అయితే దాని మీద అయితే ఫిదా. ఏ క్లాస్ రా? 9th క్లాస్ లోనే అల్లు అర్జున్ గారు ఫ్యాన్ నువ్వా? అట్లా ఉంటది మరి. సినిమా గురించి వెయిట్ చేస్తున్నావా? ఫుల్ వెయిటింగ్, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోయి చూసాము అని ఉంది. అబ్బా సూపర్. అయితే ఆ రోజు నువ్వు సెలవు తీసుకుంటావా? పక్కా తీసుకుంటావా? ఇంకేమైనా చెప్తావా ట్రైలర్ గురించి? గ్రాఫిక్స్ అయితే మస్తు ఉన్నాయి అన్న. గ్రాఫిక్స్ మీద అయితే మస్తు అనిపించింది. ఇంకా లాస్ట్ పుష్ప 1 కన్నా అయితే పుష్ప 2 ఇంకా క్రేజీ ఉంది. ఇది ఎక్కువ హిట్ అయినట్టు ఉంది. ఈ సినిమాకి అంటే ఫస్ట్ దానికి నేషనల్ అవార్డు వచ్చింది కదా, ఈ సినిమాకి కూడా అల్లు అర్జున్ గారికి వస్తుందా? ఇంటర్నేషనల్ అవార్డు వస్తాయా? పక్కా. సూపర్. ఇంకా ఏం లేదన్నా. తగ్గేదేలే డైలాగ్ చెప్పు ఒకసారి. తగ్గేదేలే. సూపర్. థ్యాంక్ యూ రా అన్న. ట్రైలర్ చూసారా? పుష్ప 2 హైలైట్ బ్రో. యాక్చువల్గా ఆ ట్రైలర్లో విజువల్స్ హైలైట్, సుకుమార్ డైరెక్షన్ కాబట్టి సూపర్ ఉంటుంది. అసలు పుష్ప అంటే అల్లు అర్జున్ ఫ్యాన్, యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా నేను చాలా హ్యాపీగా ఉంది. పుష్ప 2కి పక్కా వెళ్ళాల్సిందే. ఇది ఇంకా విజువల్ బాగుంది. సో ఇంటర్నేషనల్ డైలాగ్ అది హైలైట్. ఓకేనా? ఇప్పుడు ట్రైలర్ 1కి ట్రైలర్ 2కి అంటే ఏమనిపించింది? ట్రైలర్ 1 డ్రెస్ కోడ్ అనేది కొంచెం హై చేస్తుంది, అంటే మన పుష్ప అల్లు అర్జున్ కాబట్టి. సో మనకి ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. సో మనం ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. సో సూపర్గా ఉంటుంది, పక్కా థియేటర్కి వెళ్ళి చూడాలి. ఓ డైలాగ్ చెప్పానా? మనది ఏదైనా అల్లు అర్జున్ స్టైలే, తగ్గేదేలే. ఎవరు ఆపినా కూడా అల్లు అర్జున్ ఎప్పుడు అల్లు అర్జున్ హైలైట్. పైన సోలోగా వచ్చాడు కాబట్టి సోలోగానే ఎదుగుతాడు, సోలోనే హిట్ కొట్టేస్తాడు. హాయ్ బ్రో. హాయ్ భయ్యా. ట్రైలర్ చూసావా? చూసాను భయ్యా. ఎలా అనిపించింది? చాలా బాగుంది. నువ్వు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాయా? ఎక్స్పెక్టేషన్స్ అయితే లేదు, మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఉంది. అవునా? అది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనే డైలాగ్ ఎలా? అవును, అట్ ప్రెసెంట్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఉంది. బికాస్ ఆఫ్ లేట్ అవ్వడం వల్ల కూడా కొంచెం హైప్ పెరిగింది. ఇంకా ప్రమోషన్స్ కూడా మంచిగానే అయితే, ఎందుకంటే చాలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైమ్స్లో ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువనే ఉంది. ఇప్పుడు 4-5 వేరియేషన్స్ ఉన్నాయి కదా గెటప్స్. అవును. ఏ గెటప్ బాగా నచ్చింది? ఒక చీర గెటప్ ఉంది కదండి, ఆ గెటప్ అయితే అదే జాతర జాతర సీక్వెన్స్ ఉంటుంది.
కాల్తో తగ్గేదేలే అనేది ఎలా అవును, అక్కడ చూపించాడు ఎంత పెద్దోడైనా సరే వైఫ్ దగ్గర తగ్గాల్సిందే, తగ్గేదేలే కానీ ఒక పాయింట్ దగ్గర తగ్గాలి. పెళ్ళం మాట అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అన్నాడు, అది ఆ ఫీల్ ఎట్టుంది? అవునండి, అదైతే రియాలిటీ పరంగా కూడా కరెక్టే. అది చాలామంది వైఫ్ మాట వినకుండానే పాడైపోతారు, వాళ్ళ డిసిషన్స్ అనేది చాలా బాగుంటుంది. అంటే గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసామండి. దానికి దీనికి కంపేర్ చేస్తే ఏది కరెక్ట్గా కొట్టేటట్టుంది? అంటే ట్రైలర్ని చూసి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. నార్మల్గా అడుగుతున్నాం. నార్మల్గా అంటే ఇదే మంచిగా అనిపించింది, ఎందుకంటే కొంచెం ఎక్కువ కమర్షియల్గా వెళ్ళినట్టు అనిపించింది. స్క్రీన్ ప్లే బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు అంటే ఐటమ్ సాంగ్ శ్రీలీల అని పెట్టారు, ఒక షార్ట్ ఆల్రెడీ వేశారు కదా. అవును. అంటే శ్రీలీల రావడం ప్లస్ అనిపించిందా లేకపోతే ఇంకెవరినైనా పెట్టడం? ప్లస్సే అండి. శ్రీలీల యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ సాంగ్లో సమంతాని పెట్టడం అది ఒక పీక్, ఎందుకంటే ఆ సాంగ్ వచ్చిన దానికంటే ఎక్కువ చాలా రీచ్ అయింది. అసలు దాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు శ్రీలీల కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ మనం ప్రీవియస్ మూవీస్లో చూసాం శ్రీలీల డ్యాన్స్ గురించి. నాకు తెలిసి ఆ సినిమాలో అదే రాక్ చేయబోతుంది అనిపిస్తుంది ఆ 5 minutes. అందుకనే దీనికి ఐటమ్ సాంగ్ అని పేరు తీసేసి స్పెషల్ సాంగ్ అని పెట్టారు. ఎందుకంటే ఇదనే కదా మోస్ట్లీ హీరోయిన్స్ చేస్తే దాన్ని స్పెషల్ సాంగ్ అని అంటారు. ఇంకా ఓవరాల్గా విజువల్స్ ఎలా అనిపించింది? జగపతి బాబు గారు విలన్, వీడికి డబ్బు అంటే భయం లేదురా అనే డైలాగ్ చెప్పారు. పవర్ అంటే కూడా ఇది లేదురా, అంటే రాజకీయం కూడా భయం లేదు, వీడేంటో అని చెప్పారు. సినిమా అయితే ఎలివేషన్స్తో పిచ్చెక్కిస్తాడండి, అదైతే అర్థమవుతుంది ట్రైలర్లో. లెట్స్ వెయిట్ అండ్ వాచ్, చూద్దాం. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తావు? నార్మల్గా ఒక 5 వేసుకున్నాం అనుకో. 5కి 4 చేయొచ్చు. మంచి ఒక డైలాగ్ చెప్పు అంజయ్. ఎందులో? ఈ సినిమాలోదే, ఈ ట్రైలర్లోదే. పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్, తగ్గేదేలే. థ్యాంక్ యూ బ్రో. ట్రైలర్ చూసాను, చాలా బాగుందన్న. ఏం నచ్చింది అసలు? ఏం నచ్చిందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చిందన్న, ఆలోచన యాక్షన్ సీన్ నచ్చింది. ట్రోల్ చేసిన 10 నా కొడుకు అయితే ఇది మాత్రం పక్కా చెప్తున్నా, December 4 బెనిఫిట్ షోలు స్క్రీన్లు పగిలిపోతుంది మాత్రం పక్కా, ఇది మాత్రం నిజం. డైలాగ్స్ ఏదైనా డైలాగ్ డెలివరీ అయితే అందుకే నేషనల్ అవార్డు వచ్చింది అన్నకి. డైలాగ్ డెలివరీ అయితే అసలు అయ్యి బాబోయ్ అమ్మ ఏం డైలాగ్స్ అన్నయ్యాయి. అదిరిపోయిన ట్రైలర్ మాత్రం ఇంకొక 15 seconds ఎక్స్ట్రా ఇచ్చి ఉంటే బాగుందని అనిపించింది. అంటే అప్పుడే అయిపోయింది అన్న ఫీల్ అయితే కలిగింది నిజంగా. ఇది మాత్రం సో మచ్ బెటర్ దాన్ని. ఇప్పుడు పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ కూడా కాదు, వైల్డ్ ఫైర్. ఇంటర్నేషనల్ ఫైర్, అర్థమైందా? ఈసారి పుష్ప అంటే ఫైర్ కాదు, ఇంటర్నేషనల్ ఫైర్. ఇది మాత్రం పక్కా చెప్తున్నాను. నేను కూడా సినిమాలో వర్క్ చేశాను, దగ్గరుండి అన్నయ్య యాక్టింగ్ అయితే చూసిన. సెకండ్ హాఫ్లో వచ్చే జాతర సీన్ అయితే 15 నుంచి 18 నిమిషాలు ఉంటుంది. ఎవడో సీట్లో కూర్చోడు, షొక్కాలు అయితే ఆటోమేటిక్గా చిరిగిపోతాయి. ఇది మాత్రం నిజం, ఆటోమేటిక్గా చిరిగిపోతాయి అసలు. ఇంకోటి మన శ్రీలీల గారు స్పెషల్ సాంగ్ అయితే చేయబోతున్నారు కదా, చేశారన్న. దాని గురించి రొమాంటిక్ సాంగ్ అది అదిరిపోద్ది అన్న సాంగ్ అయితే. అసలు నువ్వు మూవీలో చూసిన ప్రతి సీన్ అదిరిపోద్ది, ట్రైలర్లో అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఇది మాత్రం నిజం. ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నారు కదా, నాకు తెలిసి నంది అవార్డు కాదు, ఈసారి ఆస్కర్ అవార్డు కొడతారండి, ఖచ్చితంగా కొడుతుంది. దాని గురించే కదా. Day 1 అయితే 350 కోర్స్ పక్క, అన్ని రికార్డ్స్ అయితే బదలైపోతాయి. అందుకనే నేషనల్ అవార్డు కాక ఇంటర్నేషనల్ అవార్డు అయితే ఈసారి కొడతాడు బన్నీ అన్న. ఇది మాత్రం పక్క నిజం. ఇప్పుడు మన ఎవరైతే హీరోయిన్ గారు ఉన్నారో వాళ్ళ కాళ్ళు చేత ఇలా అది రొమాంటిక్ అన్న, రొమాన్స్ అన్న. ఫైర్ అయినా సరే ఒక లవర్ దగ్గర, ఒక అమ్మాయి దగ్గర, ఒక భార్య దగ్గర ఫ్లవర్ అనేది అర్థం అనమాట. అర్థమైందంటే ఒక రొమాన్స్ తగ్గుండాలి అనమాట. మిగతా వాళ్ళ దగ్గర తగ్గేదిలే ఎక్కడైనా, కానీ లవర్ దగ్గర ఆవిడ దగ్గర మాత్రం తగ్గుండాలి. ఇది మాత్రం నిజం. టోటల్ గా ఏమనిపించింది? తెలంగాణ, ఏపీ, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏదైనా సరే బన్నీ అన్న ఇస్ ద గ్రేట్. ఇప్పుడు గేమ్ చేంజర్ కి దీనికి కంపేర్ చేస్తే చెప్పమాకన్నా నార్మల్ గా వద్దాను అది ఇలా ఏం లేదన్న. తుస్సు గేమ్ చేంజర్ అనేది పండగ వస్తుంది కాబట్టి నీకు కలెక్షన్లు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే పండగకి అందరూ మూవీకి వెళ్తారు కాబట్టి చూస్తున్నారు. కానీ అది ఉత్తర రోజుల్లో రిలీజ్ అయితే బాయ్కి వచ్చిన ఒక 50% కలెక్షన్ మాత్రం మొత్తం గేమ్ చేంజర్కి. ఇది మాత్రం రియల్గా చెప్తున్నాను నేను, ఇది మాత్రం నిజం. ఓకేనా? ఓకే బాయ్. థ్యాంక్ యూ బ్రో. పుష్ప 2 ట్రైలర్ చూసావా? చూసాను. ఎలా అనిపించింది? మొత్తం మైండ్ పోయింది, అసలు మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. పుష్ప 2 అన్న లుక్స్ కానీ, అన్న ఆ రూపంలో వస్తుంటే వైబ్రేషన్స్ కానీ, బూస్ బంప్స్ కానీ మొత్తం వేరే లెవెల్లో ఉన్నాయి అవన్నీ. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ గురించి చెప్పాలా అన్న? పుష్ప 1 అదరగొట్టింది డైలాగ్స్ తోటి, పుష్ప 2 కూడా అదరగొడుతుంది. మంచి డైలాగ్ చెప్పు మా కోసం. మంచి డైలాగా? పుష్ప అంటే ఫ్లోర్ అనుకుంటేవా, ఫైర్ తగ్గేదేలే. ఇప్పుడు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. అలాగే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని కూడా వచ్చింది. అవును. ఇప్పుడు క్రికెట్ చూస్తావా? చూస్తా. ఇప్పుడు ఇంటర్నేషనల్ లో డాన్ని, వార్నర్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా నువ్వేమన్నా?
అట్లే ఆ ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి కదా డాన్గా. ఇప్పుడు శ్రీలీల స్పెషల్ సాంగ్ అంటున్నారు, దాని గురించి ఐటమ్ సాంగ్ అది. దాన్నే స్పెషల్ సాంగ్ గా మార్చారు కదా. టోటల్ గా ఓవరాల్ గా నీ అంటే నువ్వు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉంటావు కదా, అది రీచ్ అయిందా? 100% రీచ్ అయింది. 100% రీచ్ అయింది. ఇప్పుడు లేడీ గెటప్ లో జాతర ఎపిసోడ్, అవును, అక్కడ నుంచి ఇట్లా అన్నిట్లా నడుచుకుంటూ వస్తుంటే మొత్తం బూస్ బంప్స్ అనమాట, మొత్తం షేక్ అయిపోయి. ఇదే సీను థియేటర్లో పెడితే థియేటర్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది, మొత్తం ఫైర్. అప్పుడు మళ్ళా పక్క అక్కడ పోలీసులు అంబులెన్స్లు అన్ని పక్కన రెడీ చేసి పెట్టుకోవాలి, అట్లయితేనే కూల్ ఉంటారు జనాలు, లేదంటే కూల్ గారు. ఇప్పుడు రష్మిక కాళ్ళతో తగ్గేదేలే అని అన్నది కదా ట్రైలర్లో, అది ఎలా అనిపించింది? అది ఇంకా హైలైట్ సినిమా మొత్తంలో. ఈ అల్లు అర్జున్ అదొక హైలైట్ అయితే అదొక ఇంకో హైలైట్. అంటే ఎలా ఎక్కడైనా పిల్లల దగ్గర తగ్గుండాలి, తగ్గకపోతే మనల్ని కొట్టేస్తారు కదా అన్న. అంతేనా? అంతేగా. ఓవరాల్ గా నీకేమనిపించింది? మొత్తానికైతే సూపర్ కాదు, బ్లాక్ బస్టర్ అంతే. ఓ మంచి హైదరాబాద్ బిర్యానీ మనం ముందు పెట్టి వదిలేసినట్టు, ఫ్రీ, అన్లిమిటెడ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ భయ్యా. పుష్ప 2 ట్రైలర్ చూసావా? చూసినా. ఎలా అనిపించింది? లేదు, బాగుందన్న, బాగానే. ఎలా అంటే విజువల్స్ నచ్చాయా? విజువల్స్ కానీ ఏదైనా సరే అప్పుడప్పుడు షూటింగ్కి వెళ్తా కాబట్టి దగ్గరుండి చూసిన. ఓకే, బాగుంది. దగ్గరుండి చూసావా? ఓ మంచి లీక్స్ ఏమన్నా 4 లీక్ చేయొచ్చుగా. లేదు, మనకి ఎందుకు మళ్ళీ చేయకూడదు. సుకుమార్ దేవుడు చాలా అంటే ఇప్పుడు సుకుమార్ లేనిది అల్లు అర్జున్ సినిమా లేదు, సుకుమార్ ఉంటేనే అల్లు అర్జున్ ఉన్నాడు అందులో. అది ఇప్పుడు పాన్ ఇండియా ఫిలిం యాక్చువల్గా అంటే పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనే డైలాగ్ ఉంది దీంట్లో. ఎలా అనిపించింది చెప్పగానే? ఎక్స్పెక్ట్ చేసావు అసలు? కానీ ఇంకా వేరే లెవెల్ ఈ సినిమా అయితే బాగానే ఉంటుంది అంతే. గేమ్ టోటల్గా ఏమనిపించింది? టోటల్గా అయితే కష్టపడినాడు, సక్సెస్ అవుతుంది, మంచిగా అవుతుంది, మంచిగా. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది ఈ సినిమాకి. 2కి ఏదైనా ఇంటర్నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నీకు చేయొచ్చా అంటే ఇంకా చూసిన ప్రజలందరి అభిమానం తెలిసిపోతుంది అంతా. టోటల్గా బాగుందంటావు? టోటల్గా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ.